మనకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆ గుంటనక్కలో తీసుకొచ్చామన్నా, మన రహస్య మందిరంలో బంధించామన్నా. ఈ మల్లుదారులు ఎవరు బంధించలేరు. నన్ను పట్టుకోవడానికి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం వాళ్ళే కాక కేంద్ర దళాలను తెప్పించి నన్ను బంధించి నా వాళ్ళ ప్రాణాలను తీపించిన ఆ విజయగాన్ని నడి రోడ్డు మీద నరికి ఈ మల్లుధరను ఎవరు బంధించలేరని చేశాను. అన్నా, నిన్ను బంధించే మగాడు ఇంతవరకు పుట్టలేదన్నా. ఏకాంతగా న్యాయానికి ఎంతటి శక్తివంతుడైనా హతం కావాల్సిందే. నేను ఎందుకు లొంగిపోయానో, మరలా ఎందుకు తప్పించుకున్నానో తెలుసా? చెప్పండి బాస్. మన సమావేశం జరుగుతుండగా పెనుపెనలా పోలీసు దళాలు విరుచుకుపడ్డాయి. మనం ఎటు కదలలేని పరిస్థితి. మనం ఎదురుదాడికి సిద్ధమయ్యేలాగా వాళ్ళు మనలో ఎవరిని బ్రతకనివ్వరు. అందుకే లొంగినట్లుగా నటించాను. కానీ మన వాళ్ళు కొందరు మూర్ఖంగా ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. చిన్నలా తప్పించారన్నా. ఉదయం 10 గంటలకు రాజమండ్రి జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్తున్నారు. కోర్టు సమీపించడంతో నడి రోడ్డుపై ఒకడు పడి ఉన్నాడు. ఎంతసేపటికి లేవకపోయేసరికి కష్టంతో ఉన్న కొంతమంది పోలీసులు వారిని లేపడానికి వెళ్ళారు. ఏమైందన్నా? వాడు బతికి ఉన్న మనిషి కాదు, సచ్చిన శవం. ఆ శవానికి బాంబులు చుట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా మన సింగన్న స్విచ్ నొక్కాడు. ఆ మరుక్షణం ఆ శవం చుట్టూ ఉన్న పోలీసులు ఒక్క దెబ్బకే అది చూసి వ్యానులో ఉన్న పోలీసులు అలర్ట్ అయ్యారు. అది చూసుకొని వాళ్ళ వలయాన్ని ఛేదించి మన సమావేశం జరుగుతున్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫార్మర్ విజయ్ గారిని నడి రోడ్డు మీద నరికి చంపాను. అన్నా, నిన్ను పట్టుకోవడానికి కేంద్ర దళాలు రేపు మన అడవికి వస్తున్నాయంటన్నా. ఇప్పటికీ ఎక్కడెక్కడో నుండి అధికారులను పంపించారు. ఇక్కడికొచ్చి దిక్కులేని సాగు చచ్చారు. అయినా నన్ను పట్టుకోవడం అంత సులభం కాదు. మన తావరానికి వచ్చే దారులన్నీ మందు పాత్రలతో పూడ్చి ఉంచాను. అది నీకు నాకు తప్ప మరెవరికి తెలియదు. ఒకవేళ కాలినడకన మన స్థావరం చేరుకోవడం అసాధ్యం. ఒకవేళ వేరే మార్గంలో వచ్చిన అక్కడ కూడా బాంబులు పేలి జవాన్లు మృతి అని పేపర్లో పడుతుంది. అన్నా, మన స్థావరంలో ఉన్న పులి చర్మం, ఎర్రచందనం, ఏనుగులంతాలు ఎలా బయటికి పంపించాలన్నా? అవునన్నా, మనకు డబ్బు పంపించిన టైగర్ చేశానన్నా. వాటిని లారీలో ఎక్కించి శవాల గుట్ట వద్దకు చేరుకోవాలి. అక్కడ నుండి మన మరపడవలలో
దిబ్బకు చేరుకోండి. అక్కడ మాఫియా గ్యాంగ్ లీడర్ టైగర్ కబురు చేయండి. మనకు కావలసినంత డబ్బు సరుకు ఇచ్చి పంపుతాడు. ఒకసారి ఆ టైగర్ శివని నన్ను కలవమని చెప్పండి. ఏం తెలిసిందా? అలాగే అన్నా. ఆగు. నా మన స్థావరంలో బంధించబడ్డ ఆ నమ్మక ద్రోహులను ప్రవేశపెట్టు. అలాగే అన్నా. ఓ ఆరామాకండి. డాక్టర్, ఏం డాక్టర్, నీకు ఎన్నోసార్లు సహాయ సహకారాలు అందించాం. కావలసినంత డబ్బు, విలువైన బంగారాన్ని నీకు దక్షిణగా సమర్పించాం. ఎందుకు డాక్టర్? ఎందుకు ఎందుకు డాక్టర్? నువ్వు మాకు సహాయపడతావని. కానీ నువ్వు చేసిందేమిటి? పోలీసులకు భయపడి, కాల్పుల్లో భయపడిన మనుషులు నీ వద్దకు ట్రీట్మెంట్ కోసం వస్తే నా మనుషులను పట్టించావు. అందుకు అందుకు ప్రతిఫలం ఏమిటో తెలుసా? నా ప్రాణంతో సమానమైన నా మిత్రులు ప్రాణాలు కోల్పోవడం. అందుకు ఈ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోవాలి. అదే నాకు కావలసింది. నాకు ఇవ్వవలసిన ప్రతిఫలం. చూడు డాక్టర్, ఇరికివాడు ప్రతిరోజు సస్తూనే ఉంటాడు. కానీ నాలాంటి ధైర్యవంతుడు ఒక్కసారే మరణిస్తాడు. అది తెలిసి కూడా నువ్వు తప్పు చేశావంటే నీకు శిక్ష. కాదనా? అన్నా, ఈ డాక్టర్ గారిని ముక్కలు ముక్కలుగా నరికి వాడి చర్మంతో నాకు చెప్పులు కుట్టించు. అలాగే అన్నా. ఓ లాయర్, మీరు న్యాయ రక్షకులు కదూ? ఏం చేస్తాం పాపం? నాకు సంబంధించిన పనులు కోర్టులో పెట్టకుండానే ఈ లోకాలకు ప్రయాణం కట్టాడు. కానీ నువ్వు నా తమ్ముడి అనవాడు పోలీసులకు చెప్పి ఘోరాతి ఘోరమైన తప్పు చేశావు. చూడు లాయర్, నీ చట్టానికి కావాల్సింది కళ్ళతో చూసిన సాక్ష్యం. అదే ఎంతమంది చెబుతారు? నో, ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే వాడు కూడా చస్తాడు కాబట్టి. ఒకరిని చంపినా 100 మందిని చంపినా ఒకే శిక్ష విధిస్తుంది, అమలు పరుస్తుంది. అవన్నీ తెలుసు కూడా నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావంటే నువ్వు చాలా చాలా గొప్పవాడివి. మరి గొప్ప వాళ్ళకి ఈ భూమి మీద స్థానం లేదు. అందుకే నిన్ను కూడా పైకి పంపి గొప్పవాడిని చేస్తాను. ఒరే నాగు, ఈ లాయర్ని ముక్కలు ముక్కలుగా నరికి మన పెంపుడు పులికి ఆహారంగా వేయి. ఎమ్మెల్యే గారు,
నా కోసం నిరాహార దీక్ష చేస్తున్నారట, అసెంబ్లీలో బల్ల గుద్ది వాదిస్తున్నారట. చూడు ఎమ్మెల్యే, నేను తలుచుకుంటే నీ నియోజకవర్గాన్ని భస్మీపటం చేస్తా. నీకు తెలుసా లేదో, నీ నియోజకవర్గంలో ఉన్న ఓట్ల కంటే నా చేతుల్లో చచ్చిన వాళ్ళ ఓట్లే ఎక్కువ. అది తెలిసి కూడా నన్ను బంధించాలని, అవసరమైతే కాల్చి చంపాలని కేంద్రం నుండి సరిహద్దు దళాలను తెప్పించిన నా కోసం నిరాహార దీక్ష చేస్తావా? నీకు చావంటే అంత కోరికైతే నేనెందుకు చంపుతాను? నాకు ఈ ఎమ్మెల్యే గాని నడుముకు నడు బొమ్మలు చుట్టి శవాల గుట్ట మీద నుంచి కొండవాగులోకి నెట్టివేయండి. అలాగే అన్నా.